మానవుడుగా ఉన్న పేతురు యేసుక్రీస్తును ఖైదీగా తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అతని చేతిలో ఉన్న కత్తిని తీసుకొని అతన్ని నరికివేయడానికి వెళ్ళాడు. పట్టులే ఒక చెవులనే నరికేశాడు. ఇది మానవుడు, ఇది మానవత్వం. ఇంకోసారి అతను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ యొక్క శృంగాలయపు దేవాలయంకు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి, ఆ కుంటుతున్న వ్యక్తి అతను దేవాలయం దగ్గర వచ్చి ప్రతిరోజు అడుక్కుంటా ఉన్నాడు, ఎవరైనా మానవత్వం ఉంటే నా పైన చూపిస్తారేమో అని చెప్పేసి. దిస్ ఈస్ హ్యుమానిటీ. ఇప్పుడు చూడండి డివినిటీ ఎలా ఉంటుంది, దైవత్వం. ఈ యొక్క మానవుడు ఇప్పుడు దైవత్వం దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం డబ్బులు అని అడిగాడు. పేతురు అతను చూశాడు, చూసి నా దగ్గర వెండి నాణ్యములు లేవు కానీ నా దగ్గర ఉన్నది నీకు ఒకటి ఇస్తా, లేచి నడువు. దిస్ ఈస్ డివైనిటీ. ఇది దైవత్వం. అది మానవుడికి దైవత్వం నాకు తేడా. నువ్వు ఎప్పుడు దైవత్వంగా మారుతావు, ఎప్పుడు నువ్వు దైవంగా మారుతావు? ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వస్తాడో. ఎలాగైతే పేతురు ఒకప్పుడు మానవుడుగా ఉన్నాడు, అతని లోపలికి మొదటిగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మేడగదిలో పరిశుద్ధాత్ముడు అతని లోపలికి వచ్చాడు కాబట్టే ఇప్పుడు అతను దైవముగా మారాడు.